మాణిక్యరావు గారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు నాయక్ ఇద్దరు కూడా ఉన్నారు సార్. ఒక్కసారి వారు మీతో మాట్లాడుతున్నారు. మాణిక్యరావు నమస్తే మాణిక్యరావు. మీరు చూపిన మా పట్ల ఆ కన్సర్న్, ఆ ప్రేమ మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోయాను బ్రతుకున్నంత వరకు. ఎందుకంటే లైక్ మా పేరెంట్స్ లాంటి ఆప్యాయతను మీ దగ్గర మేము చూసాం. నిజంగా ఇప్పుడు అలాగే బాబు గారు కూడా ఫోన్ చేసి ఆయన ఒక తండ్రిలాగా మీ కేరింగ్ చాలా ఇంపార్టెంట్ అమ్మని చెప్పి ఆయన కేర్ తీసుకోవడం, ఆయన మాట్లాడడం, లోకేష్ గారు ట్వీట్ చేయడం, ఎక్స్లో పోస్ట్ చేయడం, ఇవన్నీ అప్పుడు అనిపించింది నాకు. నిజంగా పార్టీ కార్యకర్తకి ఇంత అండగా ఉంటుందా? అసలు తెలుగుదేశం పార్టీ ఉద్దేశాలు, ఆ భావజాలం నేను ప్రాక్టికల్గా రుచి చూసిన తర్వాత నా జీవితానికి ఇక చాలు. ఇంత ప్రేమాప్యతలు పార్టీ పరంగా కేడర్ కార్యకర్తలన్నా ఇంత కేరింగ్ అసలు నేను ఎక్కడ చూడలేదు నా లైఫ్లో. ఫస్ట్ టైం మీరు పర్సనల్గా ఆ థ్రెటన్ నుంచి నేను బయటకు వచ్చాక మీరు అండగా ఉన్న తీరు, మీ ఇంట్లో మీ బిడ్డలను ఎలా చూశారు, నన్ను ఏమాత్రం అంతకు తగ్గకుండా ఒక గెస్ట్ లాగా చూశారు, భరోసా ఇచ్చారు. తమ్ముడు భయపడొద్దు, నేను మాటిచ్చి తప్పేవాడిని కాదు, నేను ఎప్పటికీ నీకు అండగా ఉంటా అన్నారు. ఇంక చాలను నా జీవితానికి. అయితే మీలాంటి బలమైన నేత, స్వేచ్ఛను ప్రసాదించేటువంటి ఆ బ్రహ్మనాయుడు గారి, పల్నాడు బ్రహ్మనాయుడు గారు ఎంత అద్భుతమైనటువంటి ఆ చరిత్రకారుడు. నేను ముఖస్థుతి చేయడం లేదు, మిమ్మల్ని నేను చాలా యాజ్ ఏ ఎడ్యుకేటర్గా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని పరిశీలించినప్పుడు ఇక చాలు, మాచర్లకు మంచి రోజులు వస్తున్నాయి, అన్న గెలిస్తే అందరూ బాగుంటారు, బానిస సంఖ్యలు తెగిపోతాయని ఎంతగానో నేను ఒక టీడీపీ కార్యకర్తగా నేను ఆశించానన్నా. అందులో భాగంగానే నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కావాలని చెప్పేసి ఉన్నాను. మీరు నేను కోరుకున్న ప్రేమ కంటే కూడా రెట్టింపు నా పట్ల మీరు చూపించారు. సో ఎప్పటికీ మీకు రుణస్తున్నా, కృతజ్ఞుణ్ణి. బ్రహ్మానంద రెడ్డి గారు, బాబు గారు కూడా కాల్ చేశారు నిన్న నైట్ బాబు గారు కూడా జూమ్ అంటే కాల్లో చేసి వీడియో కాల్ ధైర్యం చెప్పారంట. సో అవునండి, ఇప్పుడు ఒకటి పార్టీ కోసం వాళ్ళు నిలబడ్డప్పుడు పార్టీ కూడా వాళ్ళ కోసం నిలబడాలి. ఇది బేసిక్ పార్టీ సిద్ధాంతాల్లో. ఖచ్చితంగా కేడర్ కి లీడర్ కి మధ్య ఒక రాజకీయ సంబంధమే కాదు, ఒక కార్డియల్ రిలేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి భావించే వ్యక్తిని నేను. ఈరోజు ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు త్యాగం చేస్తే ఒక బ్రహ్మారెడ్డి, ఇలాంటి బ్రహ్మారెడ్డిలు వేలాది మందిగా మరి త్యాగాలకి సిద్ధమైతేనే ఒక రాజకీయ వ్యవస్థ. అందరినీ మరి మనం ఒక కుటుంబం లాగా గౌరవించి, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనకు, పార్టీకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అండగా ఉంటేనే ఈ వ్యవస్థ, ఈ పార్టీ నడుస్తుందని నేను బలంగా నమ్ముతానండి. ఈరోజు ఏ ఒక్క వ్యక్తికి కూడా, నేను గాయపడిన వ్యక్తికి అందరికీ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఎందుకు జరిపించాము? ఎందుకంటే ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ లో లోపం జరిగితే జీవితాంతం ఈ పార్టీని వాళ్ళు తిట్టుకోకూడదు, వాళ్ళు ప్రేమించే పార్టీని వాళ్ళు తిట్టుకోకూడదు. కాబట్టి మన చేతనంతలో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాం. భవిష్యత్తులో కూడా పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం ఏం చేయాలి, తెలుగుదేశం పార్టీ మరి సమావేశంలో ఖచ్చితంగా మేము ఈ నాయకులు, కార్యకర్తల కోసం మనం ఏదో ఒకటి చేయాలనేది ఒక పథకాన్ని, ఒక ప్రణాళికనైతే ఖచ్చితంగా రూపొందించాలని మేము అధినాయకత్వాన్ని కూడా కోరబోతా ఉన్నాను. రైట్. అట్లాగే వెంకటేశ్వర్లు నాయక్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. బానోతు వెంకటేశ్వర్ నాయక్ 118, 119, 120 చీఫ్ కన్వీనర్గా కూడా బూత్లకు సంబంధించి పనిచేస్తున్నారు. సో మీకు తెలియంది కాదు ఎన్ని ఇబ్బందులు, ఆయనకు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అయినా కానీ పార్టీ కోసం నిలబడతా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడండి సార్. నమస్కారం అన్న.